సహజంగా ఇంటి ముందు ముగ్గు వేసినప్పుడు గాని, గడపల మీద ముగ్గు వేసినా గాని, సాధ్యమైనంత మేరకు చాలామంది ఈ రాయి పిండి, రాతి ముగ్గు పిండి గాని వాడడం జరుగుతుంది. అయితే నిజానికి బియ్యం పిండి వాడడం అనేది శ్రేయస్కరం. సాంప్రదాయం ప్రకారము బియ్యం పిండి గడపల మీది ముగ్గుకు గాని, బయట వేసే ముగ్గుకు గాని బియ్యం పిండి వాడాలి అసలు. అయితే ఆ బియ్యం పిండి వాడడం వల్ల మనము ముగ్గు వేసిన తర్వాత కూడా అవి పిట్టలు గాని, పక్షులు గాని ఆహారంగా తీసుకుంటాయి కనుక వ్యర్థంగా పోదు. అంతే కాకుండా ముగ్గు కర్ర అనేది ఖచ్చితంగా ముగ్గు అనేది బియ్యం పిండితోటి వేస్తేనే లక్ష్మీకరం, శుభకరం. అందుకోసం మహిళలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మాక్సిమం సాధ్యమైనంత మేరకు బియ్యం పిండితోటే ముగ్గు వేయాలి. ఎప్పుడో అకేషనల్‌గా అంటే ఏదో పండుగల సందర్భంగానో, సంక్రాంతి ముగ్గులకు కలర్‌ఫుల్‌గా వేయాలన్నప్పుడు మాత్రమే మీరు కెమికల్స్ బయట దొరికేటువంటి ముగ్గు వాడండి తప్ప, మాక్సిమం రెగ్యులర్‌గా యూజ్ చేసేది మాత్రం బియ్యం పిండి మాత్రమే వాడండి. అప్పుడు మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అది శుభకరం.